దాదాపు 1000 మంది కాషాయ కండువాలు కప్పుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, ఇంత పెద్ద మొత్తంలో బీజేపీలో చేయడం ఆనందంగా ఉందని కొండా అన్నారు. రెండోసారి 2 లక్షల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత జరిగిన ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి ఇప్పుడే కొత్తపల్లి సర్పంచ్ శోభా గారికి వాటిలోకి ఆహ్వానించడం జరిగింది. సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి గారు ప్రతి ఊర్లో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. కానీ ఇప్పుడైతే నాయకులు కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ మా చేవెళ్ల ప్రాంతంలో వికారాబాద్ పరిగిలా జాయిన్ అవుతున్నారు. ఎంపీపీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అట్లనే పట్నంలో అన్నిట్లో పెద్ద కార్పొరేషన్ మున్సిపాలిటీ అంటే మాకు మీర్పేట్, అందులో 4 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయినారు కార్పొరేటర్లు. అంటే ఎలక్షన్ దగ్గర వస్తున్న కొద్దీ ఊపు ఎక్కున్నది. అంటే మోడీ గారి వేవ్ అయితే 3 నెలల సందే ఉంది, కానీ ఇప్పుడు అది ప్రజలకు రాజకీయంగా అందరికీ మోడీ గారు గుండెలు ఉన్నారు, కానీ ఇప్పుడు బయటికి వస్తున్నారు, కండువ కప్పుకుంటున్నారు. ఎక్కడనైతే బీజేపీ బలహీనంగా ఉంది, గ్రామీణ ప్రాంతంలో బీజేపీ లేదు అంటే అక్కడనే ఎక్కువ మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదాహరణగా తాండూరులో మాకు జనసేన ఉన్నప్పుడు 4000 ఓట్లు వచ్చినాయి, వికారాబాద్ లో 7000 ఓట్లు వచ్చినాయి. అంటే అంతకుముందు ఇంకా తక్కువ వచ్చినాయి అనుకోండి. కానీ ఈసారి 4000 వచ్చిన తాండూరులో ఇప్పుడు 40,000 కాదు, 80,000 కాదు, 1,00,000 ఓట్లు తప్పనిసరి వస్తున్నారు.